వైష్ణవిని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంట చేయమంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలి ఈ వంటని అని చెప్పేసైతే ఆలోచిస్తూ అక్కడ ఉన్న కృష్ణని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి "ఏంటి వెన్నెల" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం "నీ ఫోను ఒక్కసారి ఇస్తావా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "ఈ ఫోన్ ఎందుకు" అని చెప్పేసైతే కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నాకు పాటలు వింటూ వంట చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసైతే అంటూ ఆ ఫోన్‌ని తీసుకొని వెళ్లి వంటగదిలో ఆ వీడియోలని చూస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఎలాగో ఒకలాగా ఇందులోని వీడియోలు చూసి ఈ వంటను పూర్తి చేసేయాలి ఈ రోజుకి అని చెప్పేసైతే ఆ ఫోన్‌లో చూసుకుంటూ వంటని చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఎలాగో ఒకలాగా ఈ రోజుకి పూర్తి చేసేస్తే చాలు, ఈ రోజు గండం గట్టెక్కిపోతుంది కదా అని చెప్పేసైతే ఆ ఫోన్‌లో ఆ వీడియోని చూసుకుంటూ వంటనైతే పూర్తి చేస్తూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఎలాగో అయితేనేమి వంట ఎలాగోలా పూర్తి చేసేస్తున్నాను. నాకు అదే చాలా సంతోషం. నేను వెన్నెలనే కాదు వైష్ణవి అని తెలిసిపోతే నాకు చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అందుకే ఈళ్ళకి ఎలాగైనా తెలియకుండా నేను వెన్నెలనే అని వీళ్ళు తెలుసుకునేలాగా వంటనైతే చెయ్యాలి. ఈ రోజుకి ఎలాగోకలా అయిపోయింది. ఇక నుండి కూడా నేను ముందుగానే నేర్చుకోవాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళకి ఎలాగైనా సరే నేనే వెన్నెలను అనేటట్లుగా చేస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలా చూస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.